రామ్ నగర్ బన్నీ ఎలా ఉందన్న మూవీ? రామ్ నగర్ బన్నీ అల్లు అర్జున్ బన్నీ ఎట్లా చేసిండు యాక్టింగ్. అప్పుడెప్పుడు ఆ బన్నీ అనే పేరు ఎలా వచ్చింది? ఈ కొత్తగా వచ్చిన స్టార్ కూడా బన్నీ లాగా అంత యాటిట్యూడ్గా చేసిండు అనమాట. ఎట్లా అంటే డాన్స్లోనైతే ఎర్రగా తీసిండు. నిజంగా చెప్తున్నా కానీ నాకు అప్పుడప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళు గుర్తొచ్చారు. మనోడు స్పీడ్కి డ్యాన్స్లు వేస్తుండే. మరి యాటిట్యూడ్ స్టార్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. ఇలా నిలబడ్డందుకే వచ్చింటే నాకు తెలిసి ఆయన మాటలకైతే కాదు, ఆ యాటిట్యూడ్కి కరెక్ట్గా ఆర్టిస్ట్ పడితే ఆర్టిస్ట్కి ఉన్న యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఖచ్చితంగా రామ్ నగర్ బన్నీ సినిమా చూడాల్సిందే. బుల్లితెర మెగాస్టార్ కొడుకు చంద్రహాస్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఫస్ట్ మూవీ తోటి ఒక 3వ సినిమానో 4వ సినిమాలో అనే యాక్టింగ్ కనపడుతుంది అనమాట. ఎక్కడ కూడా బయట మీరు ఎంత యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి ట్రోలింగ్ చేసి నాశనం చేసిర్రో కానీ అదే పేరు ఈరోజు మనోడికి మనకు వచ్చింది. నిజంగా నేను పోయింది కరెక్ట్గా ప్రభాకర్ అన్న కొడుకని కాదు, యాటిట్యూడ్ స్టార్ అని వీడికి పేరు ఎందుకు పెట్టారు అని చెప్పి చూడటానికే వెళ్ళా. సినిమాలో మాత్రం ఎక్కడ కూడా నీకు అరే వీడు పనికిరాడు రా, వీడు వేస్ట్ రా, అసలు యాక్టింగ్ లేదా అనే విధంగా ఎక్కడా కనపడాడు. అంత పర్ఫెక్ట్గా చేసిన అనమాట. ఆర్టిస్ట్కి కనుక యాటిట్యూడ్ ఉంటే, ఆర్టిస్ట్ లాగా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే ఎలా ఉంటాడో అనే దానికి అర్థం ఈయన చూసి నేర్చుకోవాలన్నమాట. అయ్య పేరు ప్రభాకరు, నింగిలో సూర్యుడు, కొడుకు పేరు చంద్రహాసు, నింగిలో చంద్రుడు. ఒకటే చెప్తున్నా, నింగిలో సూర్యచంద్రుడు ఉన్నంత కాలం అంటే వీళ్ళ జీవితకాలం ఎంత ఉంటే 100 సంవత్సరాలు బతకాలని కోరుకున్న 100 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలో వీళ్ళిద్దరు అయ్యే కొడుకు ఖచ్చితంగా ఉంటారు. స్టార్గా ఎదుగుతారు. మెగాస్టార్ తర్వాత మెగాస్టార్ పేరు నిలబెట్టింది రామ్ చరణ్ అయితే, బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ అన్న పేరు నిలబెట్టేది చంద్రహాసు మాత్రమే. కరెక్ట్గా 100% చెప్తున్నా. ఒక సాంగ్లో ఏడ్చే సాంగ్ ఉంటున్నది కాక దాంట్లో చూస్తుంటే నిజంగా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ ఎలా యాక్ట్ చేస్తాడో అంత బాగా అనిపించింది అనమాట. క్రైమ్ చేస్తూ పాడుతూ అంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన సాంగ్ ఒకటి ఉంటాయి, ఆ టైంలో మస్తు అనిపించింది. మనకు బలగం సినిమాలో బావ క్యారెక్టర్ ఉంది, నల్లి బొక్క దొరకపోతే ఫీల్ అవుతాడు చూసిన ఆ కొడుకు, ఆ పాత్ర ఆయన ఇలా తండ్రి పాత్ర అనమాట. మస్తు అంటే మస్తు చేసింది. అయ్యా కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు కానీ, తల్లి పాత్రలో కానీ ఆమె కూడా బాగా చేసింది. మూవీ థీమ్ ఏంటంటే ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయియే టంగన కొట్టేస్తున్నాడు మనోడికి. ఆ అమ్మాయి అమ్మటే ఎంట పడటం, ఆమె లవ్ చేయడం, ఒకరి తర్వాత ఒకరిని మించిన అమ్మాయి ఇంకొకరు కనబడదంటే ఏంది వీడు ఇలా ఉన్నాడు అనుకుంటే ఇంకోటి కనబడుతుంది. ఆ టైప్లో పోయింది అనమాట. కానీ అసలు గంట కొట్టింది వీడికి తెలియదు. అసలు ఎవరు ఫస్ట్ చూడగానే ఇంటికి వచ్చే పని మనిషి ఎవరు, ఆ పని మనిషి నాకెందుకన్నట్టు ఫీల్ అవుతారు కదా. అసలు అప్పుడే గంట కొట్టింది కానీ వీనికి అర్థం కాలేదన్నమాట. క్లైమాక్స్కి వచ్చేసరికి తెలుస్తుంది. రియల్గా ఆ అమ్మాయి కూడా, అసలు గంట కొట్టించిన అమ్మాయి కూడా నాకు బేబీ సినిమాలో హీరోయిన్ చూసినావా అంత హోమ్లీగా అంత పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట. ఆమె మెయిన్ క్యారెక్టర్ సూపర్ అంటే సూపర్ చేసింది. ఎక్కడ కానీ ఒక పాటలకు కానీ బూతులకు కానీ అసలు ఈ పాట బాగలేదు, ఈ బూత్ డైలాగ్ వచ్చింది, ఈ వల్గారిటీగా ఉందని ఎక్కడ అనిపించదు మనకు. పర్ఫెక్ట్ సినిమా, ఫస్ట్ సినిమానే ప్రభాకర్ అన్న కొడుకు కరెక్ట్గా పడ్డది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బుల్లితెరను ఈ ఇద్దరు సూర్యచంద్రులు వెళ్తారు, నింగిలో ఆ సూర్యచంద్రులు ఉన్నంత కాలం పర్ఫెక్ట్ సినిమా పడేది. రామ్ నగర్ బన్నీ రచ్చ చేస్తుంది. థియేటర్లో వెళ్ళి సినిమా చూడాలని ఖచ్చితంగా కోరుకుంటున్నా. మీరు కావాలంటే వేసేసుకోండి, నింగిలో సూర్యచంద్రుడు, సినిమా ఇండస్ట్రీలో ఈ సూర్యచంద్రుడు అని. బన్నీ, రామ్ నగర్ బన్నీ, చంద్రహాసు, బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ అని వేసుకోండి. ఏమి లేదు, పర్ఫెక్ట్గా ఉన్నాడు. పర్ఫెక్ట్ చేసిన బయటకు వచ్చిన తర్వాత వీడియోలు కూడా తీసుకున్నాము, మాట్లాడిండు, కేక్ కట్ చేసినాము, చూసిండు, తిన్నాడు, మంచిగా మాట్లాడి వెళ్ళిపోయింది. హీరోయిన్ కూడా చాలా హోమ్లీగా బాగున్నారా మేడం అంటే బాగున్నానండి, సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పింది, సినిమాలో ప్రేక్షకులతో కూర్చుని ఎక్స్పీరియన్స్ కూడా చెప్పింది. ఐమాక్స్ కూడా చాలా బాగా అనిపించారు. ఎక్కడ ఎవరికి తగ్గలే. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వస్తుంది ఇంటర్ ఉచ్చబోసుకున్న తర్వాత వస్తాడు, ఒక్కొక్కడు అయితే రచ్చ చేసి ఆయన కనపడి ప్రభాకర్ అని కనపడుతున్నాడు ఇంటర్వెల్ తర్వాత. నాకైతే ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే, మనం మెగాస్టార్, రియల్ మెగాస్టార్ని చిరంజీవి గారిని సినిమా థియేటర్లో చూస్తుంటే ఇంట్రడక్షన్ సీన్ అన్నకు వస్తే ఎలా హ్యాపీగా వస్తామో, ఇందులో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ అని కనపడగానే రచ్చ చేసిన ఉన్నాడు, అంత అరిసిన ఉన్నాడు. అలాగే మన ఐమాక్స్ వాడు ఉన్నాడుగా, లక్ష్మణ్ ఉన్నాడుగా, అరుస్తాడు బ్రో అని చెప్పేసి, వాడు కూడా కనపడ్డాడు. ఆ క్యారెక్టర్ని హీరోయిన్తో జోడి చేసి పెట్టడం కొద్దిగా ఇబ్బంది అనిపించింది. మరి అంత మెయిన్ హీరోయిన్ అంత చీప్గా తీసేసారనే ఫీలింగ్ ఒకటి తప్ప సినిమాలో ఏం లేవు, అన్నీ బాగున్నాయి, పర్ఫెక్ట్గా పడ్డది. రామ్ నగర్ బన్నీ రచ్చ చేస్తున్న థియేటర్లో వెళ్ళి చూడండి. డాన్స్ చెప్తున్నా కదా, ఎన్టీఆర్, అల్లు అర్జున్, బన్నీ గుర్తొస్తారు. అంత స్పీడ్గా చేసిన, అంత పర్ఫెక్ట్ చేసిన అనమాట. సినిమాలో చాలా మంది హీరోయిన్లను పెట్టిన, 4 హీరోయిన్లు. అదే మెంటాలిటీ మారుతూ ఉంటుంది అనమాట. అందుకనే పెట్టినట్టున్నారు. ఒకరి తర్వాత ఒకరు కనపడంగానే అంటే అబ్బని అమ్మ దానికన్నా ఇది అందంగా ఉందని చెప్పి ఫస్ట్ దాని బ్రేకప్, సెకండ్ కనపడి, థర్డ్ కనపడే, సెకండ్ దాని బ్రేకప్, థర్డ్ ఇట్లా. మరి చూసినావా, 4 దిక్కులు ఇప్పటికే తెలుగు భాష ఏందని 4 దిక్కుల పాకింది. ఫస్ట్ సినిమాలోనే 4 హీరోయిన్లు పెట్టుకుని వచ్చినంటే వాడికి అంత ధైర్యం ఉండాలి, వాడి గుండె ధైర్యం ఉండాలి. ఈ గుండె బతకాలరా, ఈ గుండె బతకాలి. యాటిట్యూడ్ స్టార్ గుండె బతకాలరా. సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు, ఉండి తీరతాడు. జై రామ్ నగర్ బన్నీ.